వసంత నవరాత్రి మహిమ. చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి అంటే ఉగాది నుంచి మనకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. అలాగే ఋతువులలో తొలి ఋతువైన వసంత ఋతువు మొదలవుతుంది. ఈ వసంత ఋతువుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శిశిరంలో ఆకులు రాల్చి సర్వస్వం కోల్పోయిన ప్రకృతి కాంత నవ పల్లవాలతో చిగిర్చి పూల సోయగాలతో కనువిందులు చేస్తూ సుగంధాల సేవలతో ప్రకృతి పురుషునకు మకరందాల విందులు అందించే ఈ వసంత ఋతువు అంటే గుణరహితుడైన ఆ పరమాత్మనకు కూడా ఇష్టమే. అందుకే ఋతూనా కుసుమాతరహ అని గీతలో చెప్పాడు పరమాత్ముడైన శ్రీకృష్ణుడు. అనంతమైన కాలంలో కేవలం ఏడాదికో 2 నెలలు ఆయుష్ ఉండే ఈ వసంత ఋతువుకు ఎందుకంత ప్రాధాన్యత? ఈ వసంత ఋతువులోనే దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు పరిపూర్ణ మానవునిగా అవనిపై అవతరించాడు. అదే శ్రీరామావతారం. అంతవరకు రాక్షసుల యుద్ధాలతో విసిగివేసారిన సర్వలోకాలు శ్రీరామ జననంతో మంచి రోజులు వచ్చాయని సంతోషించాయి. పుడుతునే సకల జీవకోటికి ఆనందాన్ని కలిగించినవాడు శ్రీరాముడు. అందుకే సంవత్సరంలో తొలి పండుగ అయిన ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు సంబరంగా జరుపుకోవడం ఆచారమైంది. అయితే 9 రాత్రులే ఎందుకు జరుపుకోవాలి? 10 రాత్రులు జరుపుకోకూడదా? ఏమిటి లెక్క అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. నవ అంటే 9 అని, కొత్త అని 2 అర్థాలు ఉన్నాయి. కొత్త అంటే అంతవరకు రాక్షస బాధలతో శోకమయంగా గడిపిన రాత్రులు పోయి ఆనందమయ నవరాత్రులు వచ్చాయి అని అర్థం. ఇక 9 రాత్రులు ఎందుకు చేయాలంటే భగవంతుని ఆరాధనలో భక్తి 9 రకాలు. శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మనివేదనం. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఇవి నవవిధ భక్తి మార్గాలు. భాగవతోత్తములుగా ప్రసిద్ధిగాంచిన ఎందరో భక్తులు ఈ నవవిధ భక్తి మార్గాలలో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుని పరమాత్మని సన్నిధి చేరుకున్నవారే. నవరాత్రులు 9 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క భక్తి మార్గాన్ని ఎంచుకుని అలా 9 రోజులు 9 భక్తి మార్గాలతో భగవంతుని సేవించి తరించడానికే ఈ నవరాత్రులను ఏర్పాటు చేశారు మన ఋషులు. ద్వారతూ యమదంష్ట్రాఖ్యో నృణాం రోగకరా ఉభౌ శరద్వసంత నామానో తస్మాత్ దేవీం ప్రపూజయేత్. సంవత్సర చక్రంలో వసంత శరదృతువులు 2 ప్రాణులకు రోగకారకమైనవి. కోరలతో భయంకరంగా ఉన్న తన నోరు తెరుచుకుని వికటాట్టహాసం చేస్తూ ప్రాణులను మృత్యుదేవత కబళించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అలా మృత్యుముఖంలో పడకుండా తప్పించుకోదలచిన వారు పరమేశ్వరిని సేవించి ఆమె అనుగ్రహాన్ని పొందాలి. అపమృత్యు వినాశినియై సర్వాపద్లనివారినియై విరాజిల్లే ఆ జగన్మాతను ప్రార్థించిన వారు ఆయా ఋతువుల్లో రోగబాధలను, మృత్యుభయాన్ని జయించగలుగుతారని, ఇందుకై నవరాత్రులలో పరమేశ్వరిని పూజించాలని వ్యాసుడు జనమేజయునకు నవరాత్రి పూజా విధానాన్ని వివరించాడు. సంవత్సరారంభంలో చైత్ర శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు గల 9 రోజులు వసంత నవరాత్రాలు అని, అర్ధ సంవత్సరం గడిచిన తర్వాత శరదృతువు ఆరంభంలో ఆశ్వేజు శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు గల 9 రోజులు శరన్నవరాత్రులు అని వ్యవహరింపబడతాయి. వసంత నవరాత్రులలో శ్రీరామచంద్రుని మనం ఆరాధిస్తాం. రామచంద్రుడు పురుష రూపంలో ఉన్న లలితాదేవి అని సాధకుల విశ్వాసం. శ్రీరామో లలితాంబిక అని పురాణాలు వివరిస్తున్నాయి. నేటికి ఉత్తర భారతదేశంలో రామలీలా మహోత్సవాలు అనే పేరుతో వసంత నవరాత్రులలో దేవీ పూజలు నిర్వహించే సంప్రదాయం ఆచరణలో ఉన్నది. శరన్నవరాత్రులలో దేవిని ఆరాధించడం అనూచారంగా వస్తున్న ఆచారం. మానవునికి మళ్లీ మాతృగర్భంలో నరకయాతనలు రాకుండా ఉండడానికి, 9 నెలలు జీవుడు పడవలసిన బాధలు పునరావృతం కాకుండా ఉండడానికి, ప్రశాంత స్థితిని అనుభవించడానికి నవరాత్రులలో ఆదిశక్తిని ఆరాధించాలని వ్యాసమహర్షి లోకానికి వెల్లడించాడు. నవరాత్ర పూజా విధానాన్ని సవివరంగా సాధకులకు అనుగ్రహించాడు. వ్యాస మహర్షి నవరాత్రులకు ముందు రోజే కుంకుమ, పూలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలు సిద్ధం చేసుకుని మరునాడు పాడ్యమి నాడు ప్రభాత సమయంలోనే పరమేశ్వరిని ప్రార్థిస్తూ సంకల్పం చెప్పాలి. తాను భక్తి శ్రద్ధలతో 9 రోజులు దేవిని పూజింపదలచినట్లు ఆమెకు విన్నవించుకోవడమే సంకల్పం. తొలినాడు ముందుగా గణపతి పూజ, తరువాత పుణ్యాభవాచనం, అనంతరం అష్టదిక్పాలక ఆవాహనం చేసి పూజా వేదికను సిద్ధం చేసుకోవాలి. విఘ్న నివారణ కోసం గణపతి ప్రార్థించడం గణపతి పూజ. పూజ జరుగుచున్న ప్రదేశము, సమయము, పూజకు సిద్ధమైన భక్తుని మనస్సు, పూజను తిలకించడానికి వచ్చిన బంధుమిత్రులందరికీ మనస్సు పవిత్రంగా ఉండాలని భావించడమే పుణ్యాహవాచనం.